చట్టపరమైన అక్షరాస్యతను అవగాహన చేసుకుంటారు. బాలల సంబంధ చట్టాల గురించి తెలుసుకుంటారు. బాలలు నేర్చుకున్న చట్టపర అంశాలను వినియోగించుకునే నైపుణ్యాలను పొందుతారు. బాలల చట్టాల అమలులో సహకరించే సంస్థలు మరియు వ్యక్తులను గుర్తిస్తారు. అక్షరాస్యత అలాగే ఇదేంది చట్టపరమైన అక్షరాస్యత. చట్టాల గురించి తెలుసుకోవడమే చట్టపరమైన అక్షరాస్యత. అంటే చట్టాల గురించి పిల్లలకు స్కూల్లో పిల్లలకందరికీ తెలిసి ఉండాలి. ఏవి చట్టపరమైన అక్షరాస్యతను అవగాహన చేసుకోవాలి. ఎవరు చేసుకోవాలి? పిల్లలు ఎవరు? మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆర్టికల్ ద్వారా ఇప్పుడు ఈ పిల్ల వచ్చి చెప్తుంది లే చదవాలి. ఏ ఆర్టికల్స్ ఏ చట్టం గురించి చెప్తుంది వినండి. స్వేచ్ఛ హక్కులు, వాక్ స్వాతంత్ర్యాన్ని సంబంధించిన కొన్ని హక్కుల పరిరక్షణ మొదలైనవి 19 ఆర్టికల్. అంటే 19వ ఆర్టికల్ ద్వారా వాక్ అంటే మాట్లాడే హక్కు ఉంది. మనం ఏ విషయం గురించి అయినా సరే బహిరంగంగా చెప్పొచ్చు, కానీ ఫైటింగ్ చేసే విషయాలు కాదు. మంచి విషయాలు వాక్ అంటే మాట్లాడడం, అంటే మాట్లాడే హక్కు ఉంది. ఏ ఆర్టికల్ ప్రకారం? 19. నేరాలకు పాల్పడిన రక్షణగా 20వ ఆర్టికల్ తెలుపుతుంది. నేరానికి పాల్పడాలా పాల్పడొద్దా? పాల్పడొద్దు. అది ఏ ఆర్టికల్ చెప్తుంది? 20వ ఆర్టికల్. ఇవన్నీ ఆర్టికల్స్ దేంట్లో ఉంటాయి?